సూర్యుడు ఇంత చీకటిగా ఉంటాడా? బిగ్ బ్యాంగ్ జరిగిన 3,80,000 సంవత్సరాలకు గాని మొదటి సూర్యుడు పుట్టలేదు. వీటిని పాపులేషన్ 3 స్టార్స్ అంటారు. మన సూర్యుడిలో హైడ్రోజన్, హీలియం కలిపి 99.99% ఉంటే మిగిలిన 0.01%లో కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, నియాన్, ఐరన్, సిలికాన్, మెగ్నీషియం మరియు సల్ఫర్ లాంటి కెమికల్స్ ఉంటాయి. కానీ పాపులేషన్ 3 స్టార్స్ లో హైడ్రోజన్, హీలియం తప్పితే మిగిలిన కెమికల్స్ ఉండవు. కానీ విశ్వంలో పుట్టిన మొదటి సూర్యుళ్ళు అసలు పాపులేషన్ 3 స్టార్సే కాదు. ఇంకో రకం చీకటి సూర్యుళ్ళు విశ్వం పుట్టిన మొదటి సంవత్సరాల్ని డామినేట్ చేశాయి అని రీసెర్చ్ చెప్తుంది. వీటిని డార్క్ స్టార్స్ అన్నారు. ఈరోజు మనం కనిపెట్టిన ప్రతి సూర్యుడు మామూలు పదార్థంతో తయారయ్యి ఉంటాడు. కానీ ఈ పదార్థమంతా విశ్వంలో 5% మాత్రమే ఆక్రమిస్తుంది. మిగిలిన 95%లో 68% డార్క్ ఎనర్జీ ఉంటే 27% డార్క్ మ్యాటర్ ఉంటుంది. విశ్వాన్ని సాగతీసే ఎఫెక్ట్ తప్పితే డార్క్ ఎనర్జీ ఇంకో ఎఫెక్ట్ ని చూపించలేదు. అలానే విశ్వంలోని గ్రావిటీ మొత్తం డార్క్ మ్యాటర్ నుండి పుడుతుంది అని మరికొన్ని థీరీస్ చెప్తున్నాయి. అయితే ఈ డార్క్ మ్యాటర్ తో ఫామ్ అయిన స్టార్స్ నే డార్క్ స్టార్స్ అంటారు. డార్క్ అంటున్నాం కాబట్టి ఈ సూర్యుళ్ళకి కాంతి ఉండదు అనుకోకండి. మన సూర్యుడి కంటే ఇవి మిలియన్ల రెట్లు పెద్దగా, కాంతివంతంగా ఉంటాయి. 2023లో జేమ్స్ వెబ్ విశ్వాన్ని లోతుగా చూస్తున్నప్పుడు 3 వస్తువులు దారుణమైన రెడ్ షిఫ్ట్ తో కనిపించాయి. సింపుల్ గా చెప్పాలంటే దూరం నుండి వచ్చిన కాంతి సాగడం ద్వారా వేవ్ లెన్స్ మారి రెడ్ కలర్ లో కనబడుతుంది. ఇందులో ఒక వస్తువు పేరు జేట్స్ GS Z13-0. 13.2 వాల్యూ రెడ్ షిఫ్ట్ ఉన్న ఈ వస్తువు ఒక ప్రోటో గ్యాలక్సీ, అంటే విశ్వంలో పుట్టిన మొదటి గ్యాలక్సీస్ లో ఒకటి అని అర్థం. దాని కాంతి 13.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం నుండి వచ్చింది కాబట్టి అది 13.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఎంత శక్తివంతమైన టెలిస్కోప్ తో జూమ్ చేసి చూసినా కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్టార్స్ కూడా చుక్కల్లా కనబడతాయి. కానీ గ్యాలక్సీస్ మాత్రం చిన్న చిన్న మబ్బుల్లా కనబడతాయి. అయితే డార్క్ స్టార్స్ సైజ్ గురించి విన్న తర్వాత జేట్స్ GS Z13-0 ఒక గ్యాలక్సీ కాదు, డార్క్ స్టార్ అయ్యుండొచ్చు అన్న కోణంలో రీసెర్చ్ మొదలైంది. అయితే అది నిజమని ఒక క్లూ దొరికింది. ఆ సమయానికి ఫామ్ అయిన ఇతర గ్యాలక్సీస్ కంటే జేట్స్ GS Z13-0 తేడాగా ప్రవర్తిస్తుంది. కానీ ఇది డార్క్ స్టార్ అని నిజంగా కన్ఫర్మ్ చెయ్యాలి అంటే జేమ్స్ వెబ్ అనేకసార్లు జేట్స్ GS Z13-0ని చూడాలి. అన్ని అబ్జర్వేషన్స్ ద్వారా వచ్చిన కాంతి డేటాలో వేవ్ లెంత్ బ్యాండ్స్ ని పరిశీలించాలి. ఇదంతా జరగడానికి అనేక సంవత్సరాలు పట్టొచ్చు. అయితే ఈ రోజుల్లో ఒక డార్క్ స్టార్ మనకి దగ్గరలో ఉంటే గుర్తించగలమా? ఈజీగా కనిపెట్టొచ్చు. ఎందుకంటే వాటి నుండి వచ్చిన కాంతి తేడా వేవ్ లెన్స్ తో ఉంటుంది. ప్లస్ డార్క్ స్టార్స్ లో ఉండే మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ మధ్య చర్యలు జరగడం వల్ల శక్తి మరియు కాంతి పుడుతుంది. అయితే మన సూర్యుడిలో కూడా యాంటీ మ్యాటర్ పుడుతుంది. కానీ మనం నెక్స్ట్ డిస్కస్ చేసే మరో వింత సూర్యుడిలో యాంటీ మ్యాటరే కాదు, ఏకంగా బ్లాక్ హోలే ఉంటుంది. వీటిని క్వాజీ స్టార్స్ అంటారు. ఇవి కూడా మన సూర్యుడి కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంటాయి. ప్లస్ విశ్వం పుట్టిన 3 నుండి 4 బిలియన్ సంవత్సరాల తర్వాత వరకు బతికున్నాయి. జనరల్ గా ఈరోజు మనం చూసే స్టార్స్ ని పుట్టించే గ్యాస్ మేఘాలైన నెబులాలో పదార్థం అనేది ఎక్కువ దూరాల్లో ఉండటం వల్ల అక్కడక్కడ మన సూర్యుడి లాంటి చిన్న చిన్న స్టార్స్ పుడతాయి. కానీ విశ్వంలోని మొదటి గ్యాస్ మేఘాల్లో ఎక్కువ పదార్థం ఉండడంతో మొత్తం కలిపి సింగిల్ స్టార్ గా ఫామ్ అయింది. ఇలాంటి అనేక నెబులే అనేక పెద్ద స్టార్స్ ని పుట్టించాయి. కానీ ఇవి చాలా అన్స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాలకే మధ్యలోని కోర్ సూపర్నోవాగా పేలిపోయేది. కానీ ఆ సూపర్నోవా అంత పెద్ద స్టార్ యొక్క బయటి లేయర్స్ ని చీల్చలేకపోయేది. సో ఆ సూపర్నోవా ద్వారా పుట్టిన పదార్థమంతా అంతరిక్షంలో ఎస్కేప్ అవ్వకుండా ఆ భారీ స్టార్ మధ్యలోనే ఒక బ్లాక్ హోల్ గా మారిపోయేది. దీనే క్వాజీ స్టార్ అంటారు. ఇది ఒక మండుతున్న అగ్నిగోళం మధ్యలో ఒక బ్లాక్ హోల్ ఉన్నట్టు కనబడుతుంది. ఆలోచిస్తుంటే ఇంకో వస్తువు కూడా ఇలానే ఉంటుంది అనిపిస్తుంది కదా. ఇన్ఫాక్ట్ డార్క్ మరియు క్వాజీ స్టార్స్ లా కాకుండా ఆ వస్తువుని ఈ రోజుటికి కూడా మన విశ్వంలో చూడొచ్చు. అదే ఒక క్వాజార్. క్వాజార్స్ అంటే బ్లాక్ హోల్సే. వీటి మాస్ మన సూర్యుడి కంటే లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సైజ్ కాదు, మాస్ అంటే ఎంత పదార్థం ఉంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెలూన్ మరియు బాల్ తీసుకోండి. ఏది పెద్దగా ఉంటుంది? బెలూనే కదా. కానీ ఏది వెయిట్ ఎక్కువగా ఉంటుంది? బాలే కదా. సో ఒక వస్తువు శక్తి దాని సైజ్ మీద కాదు, దాంట్లో ఎంత పదార్థం ఉంది అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది అని మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక క్వాజార్స్ ఎంత శక్తివంతంగా పేల్తాయంటే కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుండి కూడా వాటిని చూడొచ్చు. జనరల్ గా ఇప్పుడు మనం చూసే క్వాజార్స్ అన్ని గ్యాలక్సీస్ మధ్యలో ఉంటాయి. అంటే మధ్యలో ఉండే బ్లాక్ హోల్ గ్యాలక్సీలోని పదార్థాన్ని విపరీతంగా తింటుంది. అయితే బ్లాక్ హోల్ తినేసిన ఏ పదార్థం కూడా బయటికి రాకూడదు కదా. మరి క్వాజార్ నుండి పదార్థం ఎందుకు బయటికి వస్తుంది?
అది కూడా పైన కింద ప్రాంతాల నుండి రాకెట్ నుండి బయటికి వచ్చే జెట్స్ లా ఎందుకు వస్తుంది? దానికి కారణం బ్లాక్ హోల్ తినగలిగే పదార్థం కంటే ఎక్కువగా లాక్కోవటం. ఎక్కువైన పదార్థం ఈవెంట్ హారిజాన్ లోకి పడిపోకుండా ఎక్రీషన్ డిస్క్ లోనే ఉంటూ టైం చూసుకొని బ్లాక్ హోల్ పోల్స్ నుండి వేగంగా బయటికి వస్తుంది. అయితే ఇంత శక్తివంతమైన క్వాజార్స్ కూడా అంతరించే దశలో ఉన్నాయి. 10 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి విశ్వంలో ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పటి వరకు 10 లక్షల క్వాజార్స్ ని మాత్రమే గుర్తించాం. వీటిలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. సో వాటి కాంతి మన వరకు వచ్చేలోపు అంతమైపోయి ఉండొచ్చు. అయితే క్వాజీ స్టార్స్ కూడా అంత చిన్నగా ఏముండవు. దాని మధ్యలోని కోర్ బ్లాక్ హోల్ గా మారిన తర్వాత అవి మన సోలార్ సిస్టమ్ సైజ్ కి ఉబ్బుతాయి. అప్పుడవి ఒక చిన్న అంటే డ్వార్ఫ్ గ్యాలక్సీ అంత కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటాయి. అయితే ఈ రోజుల్లో మన సూర్యుడి కంటే కొన్ని మిలియన్ల రెట్లు కాంతివంతంగా ఉన్న సూర్యుళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మన సోలార్ సిస్టమ్ ని మింగేసే అంత పెద్దగా ఉంటారు. కానీ అవి క్వాజీ స్టార్ వదులుతున్న కాంతి స్పెక్ట్రంలో ఉన్న కాంతిని వదలవు. అంటే క్వాజీ స్టార్స్ కాంతి యొక్క వేవ్ లెన్స్ మరియు ఫ్రీక్వెన్సీస్ ఇప్పటి సూర్యుళ్ల యొక్క వేవ్ లెన్స్ మరియు ఫ్రీక్వెన్సీస్ కంటే చాలా తేడాగా ఉంటాయి. అయితే ఇప్పటి గ్యాస్ మేఘాలు క్వాజీ స్టార్స్ ని పుట్టించేంత డెన్స్ గా ఉండవు అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. మరి విశ్వంలోని మొదటి స్టేజెస్ లో పుట్టిన గ్యాస్ మేఘాలు అంత దట్టంగా ఎలా ఏర్పడ్డాయి? అందుకోసం జీన్స్ మాస్ మరియు జీన్స్ ఇన్స్టెబిలిటీ మోడల్ని అర్థం చేసుకోవాలి. ఒక గ్యాస్ మేఘం ఎంత వేడిగా ఉంటే దాని ప్రెషర్ అంత ఎక్కువగా గ్యాస్ మేఘంలోని వాయువుల్ని బయటికి నెడుతుంది. అయితే విశ్వంలోని మొదటి స్టేజెస్ లో వేడి ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ మేఘాల్లోని పదార్థం బయటికి నెట్టివేయబడింది. కానీ గ్రావిటీ దీనికి విరుద్ధంగా పనిచేసి పదార్థాన్ని దగ్గరికి చేర్చాలని చూస్తుంది. దీనివల్ల వేడి ఎక్స్పాన్షన్ మరియు గ్రావిటీ కంప్రెషన్ మధ్య ఒక బ్యాలెన్స్ డెవలప్ అయ్యి గ్యాస్ మేఘాలు తొందరగా చెదిరిపోలేదు. కానీ ఈ గ్యాస్ మేఘాల్లోని ఐరన్ మరియు కార్బన్ లాంటి హెవీ మెటల్స్ కూడా ఉంటాయి. ఇవి గ్యాస్ మేఘం వేడిని తగ్గిస్తాయి. సో గ్రావిటీ గెలిచి గ్యాస్ ని కంప్రెస్ చేసి ఒక స్టార్ గా మారుస్తుంది. అయితే వీటన్నిటికీ కారణమైన సూపర్ మ్యాసివ్ అంటే భారీ బ్లాక్ హోల్స్ మరియు ఇంటర్మీడియట్ అంటే చిన్న బ్లాక్ హోల్స్ పుట్టుక ఇంకా మిస్టరీగానే ఉంది. ఇవే మొదటి స్టార్స్ ని పుట్టించడానికి కావలసిన గ్యాస్ ని ఒక చోటుకు చేర్చి స్టార్స్ ని పుట్టించి వాటిని గ్రావిటీ ద్వారా బంధించి ఉంచి మొదటి గ్యాలక్సీస్ గా మార్చాయి. అలానే ఈ గ్యాలక్సీస్ చెదిరిపోయే సమయానికి అందులో ఉన్న పెద్ద స్టార్స్ మళ్లీ బ్లాక్ హోల్స్ గా కూలిపోయి తిరిగి గ్యాస్ మేఘాల్ని అట్రాక్ట్ చేసి స్టార్స్ ని పుట్టించి గ్యాలక్సీస్ గా మార్చాయి. అయితే విశ్వంలో పుట్టిన మొదటి బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ జరిగిన 3,80,000 సంవత్సరాల కంటే ముందే పుట్టాయి అని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. దీనర్థం అవి మొదటి స్టార్స్ కంటే ముందు పుట్టాయి. అయితే అప్పుడు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆ బ్లాక్ హోల్స్ చేసే చర్యల ద్వారా పుట్టే కాంతి మన వరకు రాలేదు. ఏదేమైనప్పటికీ ఆ కాంతి మన వరకు వచ్చిన దారుణమైన రెడ్ షిఫ్ట్ జరగడం వల్ల దాని అసలు లక్షణాలని కోల్పోవచ్చు. సో డార్క్ మరియు క్వాజీ స్టార్స్ ని కనిపెట్టడం ఇక అసాధ్యమే అనిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.